మీకు తెలిసి హిడ్మా ఎట్లుంటున్నా సార్? ఎలాంటి వాడు హిడ్మా? ఎలాంటి వాళ్ళ ఫైటర్? కుటుంబం నుంచి అర్థమైంది కదా. వాళ్ళ అమ్మ ఇంత ఆఫ్ లాగా సరే, ఇంకా బట్టలు లేకుండా అంటే ఎలాంటి ఫైటర్ మీకు తెలిసి ముందు నుంచి అంటున్నా? తెలియదు. అతను ఇప్పుడు ఎక్స్పోజ్ కాడు. ఓకే, వీళ్ళంతా ఎక్స్పోజ్ లో ప్రొఫైల్ ఉండేవాడు, ఓకే, గట్టివాడు కింద లెక్క. రైట్. ఆయన స్వార్థపడు కాదు. లేకపోతే అంత పెద్ద లీడరు వాళ్ళ అమ్మకి ఒక ఇల్లు కట్టించాడా, మంచి బట్టలు కొట్టి పెట్టాడా? చేయలేదు. ఒక చిన్న గిరిజన తుండు ఒకటి ఉంటుంది, అది ఒకటి పంపించాడంట, అది చూపించింది, ఇది ఇచ్చారని చెప్పిందంట. అట్లా సాక్రిఫైస్డ్, ఎఫిషియెంట్. ఈ వ్యవస్థలో ఆ యాక్టివిటీస్ కుదరలేదు. ఓకే. అలాగే ముఖ్యంగా హిడ్మా ఎపిసోడ్ నడిచే టైంలోనే ఐబొమ్మ రవి అనే వ్యక్తి అరెస్ట్ చేయడం, ఇదంతా మనం చూస్తాం. అది కంపేర్ చేసి ఒకటి మాట అన్నా, ఐబొమ్మ రవి పెట్టుకున్నప్పుడు ఇది వ్యవస్థీకృత లోపాలు. ఇవి ఈ వ్యవస్థలో సృష్టించిన వాళ్ళు. ఐబొమ్మ రవి పుట్టగానే వాడు క్రిమినల్ కాదు, హిడ్మా పుట్టగానే వాడికి రచయితలు కాదు, నేను పుట్టగానే కమ్యూనిస్ట్ కాదు. ఈ సమాజం వాళ్ళని కల్పిస్తుంది. ఈ సమాజం వచ్చిన వికృత చేష్టలు, ఈ ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్, దానికి పుడతారు ఒకవాళ్ళు. నక్సల్ ఎక్కడ పుట్టింది? బికాజ్ హరాస్మెంట్ నక్సల్ పుట్టింది. ఓకే. అంటే ఈ ఐబొమ్మ ఎక్కడ పుట్టాడు? నువ్వు సినిమాలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు వాడు. సినిమా తీస్తాడు, దాని వాళ్ళకి 1000 రూపాయలు టికెట్ పెట్టి అమ్మించమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. దాన్ని ఐమాక్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒకసారి ఎంటర్ అయితే 1000 రూపాయలు లెక్క అవుద్ది. మళ్ళీ నీళ్ళు బాటిల్ తీసుకోలేరు, స్నాక్స్ తీసుకోలేరు, పిల్లకాయలు మొత్తం నీళ్ళు తాగాలి కదా, వాళ్ళకి తినక బిస్కెట్లు కావాలి కదా, మొత్తం ఆడే కొనుక్కోవాలా. వాటర్ బాటిల్ 200 రూపాయలా, కార్న్ఫ్లెక్స్ 500 రూపాయలా, అంటే టికెట్తో పాటు 1000 రూపాయలు ఒక మనిషికి అవుతా ఉంది. ఓకే. ఇది చూసిన తర్వాత ఇంత గణించలేమని చెప్పేసి ఇక దాన్ని దొంగ వైపు మొదలుపెట్టారు. అప్పుడు ఐబొమ్మ రవి అనేవాడు ఒక టెక్నాలజీ కనిపెట్టాడు, అంటే పైరవీ మొదలుపెట్టాడు. ఆ పైరవీలో కూడా ఒక డబ్బులు వచ్చేవి, అడ్వర్టైజ్మెంట్ వస్తాయి కదా. అని తెలివికి తీసిపోయి కరేబియన్ కంట్రీలో పోయి ఒక చిన్న కంట్రీలో పౌరసత్వం తీసుకున్నాడు. ఆడ ఆఫీస్ పెట్టుకొని మన నడిపిస్తున్నాడు. ఇప్పుడు అతను అరెస్ట్ చేసి వాడిని ఉరి తీయండి అన్నారు. నేను వాడిని కదా ఉరి తీయాల్సింది, సినిమా మాఫియా గ్యాంగ్ని ఉరి తీయాలి. వీళ్ళు చేసే హరాస్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ వాడు పుట్టాడు. ఇప్పుడు వేలాది మంది వాడికి సపోర్ట్, ఇప్పుడు లక్షలాది మంది. ఇది ఫ్రీగా సినిమా చూస్తాడు, లోపలికి పోతే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది, ఇక్కడ ఫ్రీగా చూడవచ్చు. కాబట్టి వాడిని పుట్టించింది మీరు. ఇప్పుడు నిన్న ఏదో సినిమా వచ్చింది, 1000 రూపాయల టికెట్ పెంచారు గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? గవర్నమెంట్కి ఏం సంబంధం? వాడు పెంచుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, వాళ్ళ తంట వాడు పడుకుంటాడు. దాన్ని టికెట్ మీద ప్రజల మీద ఎందుకు భారం వేస్తావు? ప్రజలు తప్పు చేశారు, వాళ్ళు ఎవరు పెట్టి చేయమన్నా 1000 రూపాయలు 1000 కోట్లు పెట్టి హీరోకి 20,000 కోట్లు ఇవ్వమని ఎవరు చెప్పారు? కాబట్టి ఇదంతా గవర్నమెంట్ చేసే తప్పుడు వల్ల వచ్చేటప్పుడు. ఇప్పుడు చూడు, రేపు కొత్తగా రాబోతున్నాయి కదా, ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. చేస్తే బాలకృష్ణ సినిమా వచ్చింది చూడండి, అఖండ అది కూడా ఆటోమేటిక్ ఆ రోజు వచ్చింది పైరసీలో. అంటే ఇంక రేపు రాబోయే సినిమాలు వస్తున్నాయి. వాడు జైల్లో ఉన్నాడు కదా, మరి వాడు జైల్లో ఉండి ఆగిపోవాలి కదా, ఎందుకు వస్తున్నాయి? ఒక పోలీస్ అతను చెప్పాడు, మేము ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినా ఇంకో 100 మంది పుడతారండి, వ్యవస్థ అట్ట అయిపోయింది అన్నాడు. చేయలేరు. కాబట్టి వ్యవస్థలో ఉన్న లోపాలని సరి చేసుకోకుండా పై ఇగురు కట్ చేస్తే ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను చాలా ఆధారాలు ఏమున్నాయని ఐబొమ్మ రవి కూడా ఫైర్ అవుతుంది కదా, నేనే చేస్తున్నా, ఆధారాలు ఎక్కడ ఉన్నాయని కాదు. అతని మీద కేసే ప్రూవ్ కాదు, వాడిని బెయిల్ ఇవ్వకుండా అరెస్ట్ లోపల పడిస్తాను చెప్తే లీగల్గా అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఓకే. నేను ఇల్లీగల్ లోపల పడేస్తున్నారు. రైట్. ఇప్పుడు రేపు రాబోతాయి మళ్ళీ సంక్రాంతి సినిమాలు, మళ్ళీ పైన వస్తాయి చూడండి, జైల్లో వస్తాయి అంటారు. దాన్ని బట్టి ఏంటి, ఐబొమ్మలు కాదు మీరు ఫినిష్ చేయాల్సింది. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్కడ దాన్ని కట్ చేస్తే 1000 కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమంటారు అంటున్నారు, అంతేనా? అంతే. తీశారు, నువ్వు అనుభవించుకో, నష్టం లాభం. ఇప్పుడు వ్యాపారం చేస్తామండి, వ్యాపారం నష్టం వస్తే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉందా? ఇది కదా. అట్లే నువ్వు వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు, చేసుకొని సినిమా థియేటర్ మీద కంట్రోల్ లేకుండా పోతే ఎట్లా? ఆర్డినరీ సినిమా జనం చూడడానికి వీలు లేకుండా అంత గ్యాప్ పెడితే కంట్రోల్ చేయవా? ల్యాండ్ ఇచ్చేది గవర్నమెంటే, ఐమాక్స్ గవర్నమెంట్ ఎవరు ల్యాండ్? గవర్నమెంట్ ల్యాండే, లీజు తీసుకున్నాడు. వాడు అంత పెంచుకుంటూ కొంచెం ఊరుకుంటావా? కంట్రోల్ చేయవా? అంటే వాళ్ళు గవర్నమెంట్ లోపాయకర్తనం, వాళ్ళ లాభాపేక్ష రెండు కలిసి ఐబొమ్మను సృష్టిస్తుంది. రీసెంట్గా శివాజీ కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు సార్ హీరోయిన్ల డ్రెస్ల విషయంలో? శివాజీ కాన్సెప్ట్ కరెక్టే, కానీ అతను వాడిన భాష మీద నాకు
తేడా ఉంది. వెనక్కి తీసుకున్నాడు బా మాటలు కూడా సామాన్లు అనేవాడు. వెనక్కి తీసుకున్నా కూడా ఈ దౌర్భాగ్యులు వెంట పడుతూనే ఉన్నారు. అంత అవసరం లేదు. నిజమే, అతను కామెంట్స్లో స్పిరిట్ని అర్థం చేసుకోవచ్చు, కానీ అతను వాడిన పదజాలాలు బాగలేవు. అందువల్ల నేను కూడా చెప్పాను, పదజాలాలు బాగలేవు అంతగా పోనక్కర్లా. మన ఈ సమాజంలో ఉన్నాం మనం. ఇది ఇస్ నాట్ అమెరికా, ఇది ఇస్ నాట్ యూరోప్ కంట్రీస్. యూరోప్ కంట్రీస్లో వాళ్ళు రకరకాల పద్ధతి వాళ్ళు ఉంటారు. అట్లా నుండి తిరగలేము. బయట సినిమాలు యాక్ట్ చేసుకోవచ్చు కానీ బయట తిరగడం సాధ్యం కాదు. అంతేతో పాటు బస్సులు రైళ్ళు ఎక్కాలి ఇవిడంతా. దాని ప్రకారం పోండి. మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని, ఆత్రాయి సాంప్రదాయాలు నేను చెప్పడం లేదు. మోడల్లో కూడా కొత్త కొత్త డిజైన్లు వచ్చాయి, కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి, వేసుకుని తప్పేం లేదు. మేము కూడా జీన్ ప్యాంట్లు వేస్తుంటాము, మేము కూడా టీ షర్ట్లు వేస్తుంటాము. అట్లా లేడీస్ కూడా చాలా అనేక రకాల వస్తున్నాయి, స్లీవ్లెస్ వస్తుంటాయి, వేసుకోవచ్చు. అంతకన్నా మించి దిగజారద్దంట కాదు. కంగనా రనౌత్ సినిమాలలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తుంది. అట్లాగా చేస్తే ఆ సినిమా సరిపోద్ది కానీ బయట సరిపోదు కదా. అది ఆయన చెప్పాడు, కొంచెం మిస్ఫైర్ అయింది, ఆయన సర్దుకున్నాడు. ఇంక దాని గురించి చర్చ అవసరం లేదు వాస్తవం. ఓకే, కానీ అనసూయ లాంటి వాళ్ళు ఇంకా కామెంట్స్ చేయడం, మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. అనసూయ, జబర్దస్త్ అనసూయ ఏం మాట్లాడతావు వాళ్ళ గురించి? జబర్దస్త్, అది ఆ జబర్దస్త్ గురించి ఏం మాట్లాడబడ్డావు? అనసూయ వెనకాల ఎవరున్నారు అనుకుంటారా సార్? నాగబాబు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనసూయని. వెనక ఎవరు ఉన్నారు ముందు నాకు తెలియదు. ఐఎమ్ నేస్ట్ బాదర్. అసలు ఆ కామెంట్ నేను వినలేదు వాస్తవానికి. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్. బిగ్ బాస్ గురించి బాగా ఫైట్ చేస్తుంటారు మీరు. బిగ్ బాస్ ఆ ఏం షో, చెత్త షో, ఎప్పటికీ ఏ బిగ్ బాస్ సీజన్ అయినా మీరు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. దాని కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. నేను చూశాను బిగ్ బాస్ కూడా. ఫస్ట్ ఇనాగరల్ సెక్షన్ అప్పుడు చూసా నేను. ఆ రోజు కోవిడ్ ఏడే ఉండి చూస్తున్నా. అసలు కాలు దెబ్బలు వెళ్ళినాము, బహుశా రెస్ట్ తీసుకుంటున్నా. నాగార్జున ఒక 3 హీరోయిన్ల బొమ్మలు పెట్టాడు. ఓకే, పెట్టి ఒక హీరోయిన్ పిలిచాడు. ఇదే సోఫాలో కూర్చొని చూస్తున్నారు? చూశాను, ఇక్కడ కూర్చొని చూస్తున్నా. ఓకే, 3 ఫోటోలు, హీరోయిన్ ఫోటో, 3 హీరోయిన్ల ఫోటోలు పెట్టినాడు. వివిధ హీరోయిన్స్. ఓకే, ఆ పేర్లు వద్దులే. ఒక హీరోయిన్ పిలిచారు. వచ్చి దీనిలో ఉండే వాళ్ళలో ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. ఓకే, అతను ఈ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటా, ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నాకు కడుపు మండిపోయింది. ఏంటి కల్చర్? నాగార్జున పాపులర్ పర్సన్, బిగ్ బాస్ పెద్ద వ్యవస్థ అది. దానిలో ఇంత హీనాతిహీనమైన సంస్కృతి, ఒక అబ్బాయి ముగ్గురిని ఎంగేజ్ చేసే సంస్కృతి సిగ్నల్ పోతే ఈ సమాజం పనికి వస్తుందా? నేను వెంటనే వ్యతిరేకించాను. ఇది బూతుల పురాణం, ఇది దీని జోలికి పోకూడదని. ఆ తర్వాత ప్రూవ్ అయింది. లోపల వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు. ఒక మాటనండి, ఇప్పుడు మంచి యువకులు, అక్కా చెల్లెలు కాదు, అన్నా తమ్ముళ్ళు కాదు, భార్యాభర్తలు కాదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-100 మంది ఒక రూమ్లో పడేసి, ఒక గదిలో ఒక హాల్లో పడేసి 100 రోజులు బట్టి మీ ఇష్టం చేసుకోండి, తినండి తాగడం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? రెండేకాల నష్టం. ఒకటి, అంత ఏజ్లో ఉన్నవాళ్ళు బయట ఉంటే సమాజానికి ఉపయోగపడతారు. నేషనల్ ఇన్కమ్ ఇది. ఏదో ఒక పని చేస్తావు కదా, మొత్తం 100 రోజులు దాన్ని పడేసి పెడితే నేషనల్ ఇన్కమ్ పోయింది. రెండోది, వాళ్ళకి ఆడున్న యువకులు ఊరుకుంటారా? బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవా? వాళ్ళకున్న అంతకాలం ఉంటే చేయడం అలవాటు, బయటకి వస్తుంది. అది ఈ లోపల ఏం చేస్తారు వీళ్ళు? వ్యభిచారం చేస్తారా అభిప్రాయం వస్తుంది. ఏమి లేదు అని అంటారు. నేను 24 hours లైవ్ పెట్టమన్నా, కానీ సెలెక్టెడ్ లైవ్ పెట్టారు వాళ్ళు. అవును, దానిలో అనేక వచ్చాయి కదా, విడాకులు తీసుకొని గర్భం అయిందేంటివి, ఇంకోటి మొగుడి పడంతా కూడా చాలా వచ్చాయి కదా. అంటేటప్పుడు అది హీన సంస్కృతి. హీన సంస్కృతిని పెంచి పోషించడం కరెక్ట్ కాదు. అందులో అట్లాంటి హీన సంస్కృతికి బిగ్ బాస్ ఈయన నాగార్జున లాంటి మంచి కుటుంబం, అది అక్కడ నాగేశ్వర కుటుంబం. ఈయన మంచి పాపడు, ఆయన కూడా అన్నమయ్య దానిలో హీరోగా చేశాడు. అట్లాంటి వాడు ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలా? డబ్బులకి అంత కక్కుర్తి పడాలనా? మీకు డబ్బులు లేవా? 7 తరాల ఆస్తి ఉంది కాబట్టి డబ్బులకి ఎందుకు కక్కుర్తి పడాలా? మంచిని మీ కుటుంబం సమాధానం చేయండి అని ఇట్లాంటి హీనకలు చేయవాకండి. ఇది జస్ట్ లైక్ బ్రోతల కంపెనీ. కానీ ఎప్పటికీ బిగ్ బాస్ నడుస్తూనే ఉంది కదా సార్. బిగ్ బాస్ నడవచ్చండి. ఇప్పుడు దసరా బుల్లోడు సినిమాకు మరో ప్రపంచ సినిమాకు తేడా ఉందా? మరో ప్రపంచం 18 రోజులు పోయింది సినిమా. దసరా బుల్లోడు 200 రోజులు పోయింది. మరి దసరా బుల్లోడులో కంటెంట్ ఉందా? మరో ప్రపంచ కంటెంట్ ఉందా? అది మన దేశం. మనం చేద్దాం. మా ప్రజలను బలహీనత ఉపయోగించుకొని చెడు సాంప్రదాయాలు సృష్టిస్తే చెడు సాంప్రదాయాల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి తప్ప చెడు సాంప్రదాయాల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలు పెడితే అంతకంటే హీనత్వం ఇంకొకటి ఉంది. రైట్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.